హాయ్ గైస్, ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఓవర్ రైడింగ్. మనకు పాలిమార్ఫిజంలో ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఒకే నేమ్తో మనం మల్టిపుల్ మెథడ్స్ రాస్తాం, బట్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు కూడా మనం పాస్ చేసిన పారామీటర్ని బట్టి ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది కంపైలర్ అనేది డిసైడ్ చేస్తుంది. సో అది కంపైలర్ ఓవర్లోడింగ్లో ఉండే ప్రాసెస్. అదే ఓవర్ రైడింగ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది, చైల్డ్ క్లాస్లో ఇదే నేము ఇదే పారామీటర్స్తో ఇంకొక మెథడ్ అని రాస్తాం అనమాట. సో పేరెంట్ క్లాస్లో వర్చువల్ మెథడ్ రాస్తాం, చైల్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ మెథడ్ రాస్తాం. సో ఇక్కడ మనకి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉండడం వల్ల పేరెంట్ క్లాస్లో ఉన్న అన్ని మెంబర్స్ కూడా చైల్డ్ క్లాస్లో ఉన్నట్టే. సో దానివల్ల ఏంటంటే మనకి ఒకే నేము ఒకే పారామీటర్స్తో రెండు మెథడ్స్ మనకి చైల్డ్ క్లాస్లో ఉన్నట్టు. సో ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ రెండు మెథడ్స్ నుంచి ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మనం పాస్ చేసిన ఆబ్జెక్ట్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. సో ఓవర్లోడింగ్లో ఏంటంటే మనం పాస్ చేసిన ఇన్పుట్ పారామీటర్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. అదే ఓవర్ రైడింగ్లో అయితే మనం పాస్ చేసిన ఆబ్జెక్ట్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చూద్దాం గైస్. సో ఇది ఎంప్లాయ్ క్లాసు. ఎంప్లాయ్ క్లాస్లో టోటల్ 9 రికార్డ్స్ నేను బిల్డ్ చేశాను. సో ఇక్కడ గెట్ ఎంప్లాయ్ అనే మెథడ్ రాశాను. ఇది టోటల్ ఎంప్లాయ్ రికార్డ్స్ని అయితే రిటర్న్ చేస్తుంది. సో అందరు ఎంప్లాయీస్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో అలాగే పర్మనెంట్ ఎంప్లాయ్ క్లాస్ రాశాను. ఇది ఎంప్లాయ్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న అదే మెథడు చైల్డ్ క్లాస్లో కూడా రాశాను అనమాట. సో పేరెంట్ క్లాస్లో వర్చువల్ మెథడ్ ఉంటుంది, చైల్డ్ క్లాస్లో దాన్ని ఓవర్ రైడ్ మెథడ్గా రాస్తాం. సో ఇక్కడ మనకి ఓన్ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. అంటే పర్మనెంట్ ఎంప్లాయీలో ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్ని మాత్రమే రిటర్న్ చేయాలి కాబట్టి సో దానికి తగ్గట్టు మనం ఇక్కడ లాజిక్ అనేది చేంజ్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయీ క్లాస్కి ఆ రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశాను, అదే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అజైన్ చేశాను. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్లో ఉన్న గెట్ ఎంప్లాయీ అనే మెథడ్ని మనం కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయీ క్లాస్లో ఉన్న అదే మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎందుకంటే ఆబ్జెక్ట్ కూడా సేమ్ కాబట్టి. సో ఇప్పుడు మనకి టోటల్ 9 రికార్డ్స్ అయితే రిటర్న్ అవుతాయి. సో టోటల్ 9 రికార్డ్స్ పర్మనెంట్ ఎంప్లాయీ అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీ అందరు రికార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను, పర్మనెంట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది అజైన్ చేస్తున్నాను గైస్. సో పర్మనెంట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అజైన్ చేస్తున్నాను. మళ్ళీ డీబగ్గర్ పాయింట్ అనేది స్టార్టింగ్ నుంచి పెట్టినట్టయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది మార్చాం కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయీ క్లాస్లో ఉన్న ఈ గెట్ ఎంప్లాయీ అనే మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే మార్చాను, రెఫరెన్స్ వేరియబుల్ కానీ ఎంప్లాయీ మెథడ్ నేమ్ కానీ ఏం చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, పర్మనెంట్ ఎంప్లాయీ క్లాస్కి వచ్చింది. ఈ మెథడ్లో ఉన్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఫిల్టర్ అయ్యి మనకి ఎంప్లాయీస్ అయితే రిటర్న్ అవుతారనమాట. ఇంతకుముందు 9 రికార్డ్స్ వచ్చినాయి, ఇప్పుడు 6 రికార్డ్స్ ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీ రికార్డ్స్ మాత్రం వచ్చాయన్నమాట. సో మనకి మనం కాల్ చేసింది యాక్చువల్లీ ఎంప్లాయీ క్లాస్లో ఉన్న గెట్ ఎంప్లాయీ అనే మెథడ్నే, బట్ రన్ టైంలో ఏంటంటే మనకి పర్మనెంట్ ఎంప్లాయీ ఏదైతే ఆబ్జెక్ట్ డిజైన్ చేసామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఓవర్ రైడ్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో దీన్ని మనం ఒక డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం గైస్. సో ఇక్కడ మనకి ఎంప్లాయీ క్లాస్కి రెఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ మాత్రం పర్మనెంట్ ఎంప్లాయీది అసైన్ చేసాం. సో ఆ మెథడ్ని మనం కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తుందంటే ఎంప్లాయీ క్లాస్లో ఉన్న మెథడ్ని లోడ్ చేసుకుంటుంది అనమాట. సో ఎంప్లాయీ క్లాస్లో ఉన్న గెట్ ఎంప్లాయీ అనే మెథడ్ని లోడ్ చేసుకుంటుంది, అదే మెథడ్ని రన్ టైంకి పంపిస్తుంది. సో రన్ టైంకి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే రన్ టైం ఫస్ట్ ఈ క్లాస్లో ఏమైనా వర్చువల్ మెథడ్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేస్తుంది. సో వర్చువల్ మెథడ్స్ ఉన్నాయనుకోండి, ప్రతి క్లాస్కి ఒక వీ టేబుల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ వీ టేబుల్లో ఆ క్లాసుకి సంబంధించిన అన్ని వర్చువల్ మెథడ్స్ అలానే దానికి అజైన్ అయి ఉన్న యాక్చువల్ ఆబ్జెక్ట్కి సంబంధించిన రెఫరెన్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వర్చువల్ మెథడ్ అలానే దానికి అజైన్ ఉన్న యాక్చువల్ ఆబ్జెక్ట్ అనేది రెఫరెన్స్ ఉంటుంది. అలానే పర్మనెంట్ ఎంప్లాయీ క్లాస్కి కూడా ఒక వీ టేబుల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇందులో ఉన్న వర్చువల్ మెథడ్స్ అనేవి ఇక్కడ లోడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ వర్చువల్ మెథడ్స్ లేవనుకోండి వీ టేబుల్ అనేది క్రియేట్ అవ్వదు. సో వీ టేబుల్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే రన్ టైము ఈ మనకి ఎంప్లాయీ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ లోడ్ అయింది కదా. సో ఈ మెథడ్కి ఈ వర్చువల్ అనే కీవర్డ్ చూసినప్పుడు ఏం చేస్తుందంటే దీనికి సంబంధించిన వీ టేబుల్ అనేది ఉందా లేదని చూస్తుంది. వీ టేబుల్లో దీనికి అసైన్ అయిన యాక్చువల్ ఆబ్జెక్టు దానికి టార్గెట్ అయిన ఓవర్ రైడ్ మెథడ్ అనేది లోడ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది లోడ్ అవుతుంది, అదే మెథడ్ ఫైనల్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం యాక్చువల్గా కాల్ చేసింది ఎంప్లాయీ క్లాస్లో ఉన్న మెథడ్నే. సో అదే మెథడ్ మనకి రన్ టైంలో కూడా వస్తుంది. సో రన్ టైం ఏం చేస్తుందంటే ఈ వర్చువల్ కీవర్డ్ చూసినప్పుడు వీ టేబుల్లో ఉన్న రెఫరెన్స్తో
చైల్డ్ క్లాస్లో ఉన్న ఈ ఓవర్ రైడ్ మెథడ్ అనేది లోడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే రన్ టైంలో ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏందనేది డిసైడ్ అవుతుంది. అది కూడా మనం ఇక్కడ పాస్ చేసిన ఆబ్జెక్ట్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో బిహేవియర్ అనేది రన్ టైంలో చేంజ్ అవుతుంది. దీన్ని మనం లేట్ బైండింగ్ అని కూడా అంటాం గైస్. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనకి లేజీ లోడింగ్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇదేంటంటే ఆన్ డిమాండ్ లోడింగ్ అనమాట. సో అవసరం ఉంటే తప్పటి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.